అందరికీ నమస్తే అండి. మా తిరుపతి ప్రయాణాన్ని మేమైతే మా ఊరిలో ఉన్న వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనంతో మొదలు పెట్టేశాం. మేమైతే ముందు రోజు బయలుదేరి సాయంత్రానికల్లా తిరుపతి కొండ కిందకైతే వెళ్ళిపోయామండి. అక్కడ రూమ్ తీసుకున్నాం. మర్నాడు ఉదయం నగరం మీదుగా అమ్మవారి యొక్క కంచి కామాక్షి దేవాలయానికి అయితే వెళ్ళిపోయామండి. అక్కడైతే దర్శనం చాలా చక్కగా జరిగింది. మాకైతే మొట్టమొదటిసారి వెళ్ళామేమో చాలా చక్కగా అనిపించింది. లోపల కూడా చాలా రష్గా ఉందండి. తర్వాత విష్ణుగంచి వెళ్ళిపోయాం. విష్ణుగంచిలో మాకు పైడిబల్లి వెండిబల్లి క్షేత్రం దగ్గర చూసారా ఎంత టైం పట్టిందో. జనం చూడండి చాలా విపరీతంగా అయితే ఉన్నారు జనం అయితే. విష్ణుగంచి అయితే చాలా చాలా బాగుందండి. అత్యద్భుతమైన నిర్మాణం. ఆ కట్టడాలు అవి చూడాలంటే 2 కళ్ళు అయితే సరిపోవండి. చాలా చక్కటి నిర్మాణాలు, ఇప్పటికీ చెక్కు చెదరలేదు. మన హిందూ దేవాలయాల ప్రాముఖ్యత తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ క్షేత్రాన్ని అయితే మనం సందర్శించి తీరాల్సిందే. మాకైతే చాలా టైం పట్టింది. ఇంకా ఇష్టం లేకపోయినా బయటకు అలా నడుచుకుంటూ వచ్చేసామండి. ఆ తర్వాత మనకు ఎంతో ఇష్టమైన కాణిపాకం వినాయకుడి దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడైతే చాలా చక్కటిగా మనకి శుభ్రతనైతే మెయింటైన్ చేస్తున్నారు. చాలా బాగుంది. వాటర్ అయితే చాలా ప్యూర్గా ఉందండి. కల్మషం లేని నీరు, స్వచ్ఛంగా ఉంది. పిల్లలకు కూడా ఇబ్బంది లేకుండా చుట్టూ అది కట్టేశారండి ఫెన్సింగ్ లాగా. చాలా చక్కగా ఉందండి. మెయింటెనెన్స్ చాలా బాగుంది. మాకు వినాయకుడి దర్శనం కూడా చాలా చక్కగా జరిగిపోయిందండి. బయట దీపాలు అయితే వెలిగించుకున్నాం. దానికి కూడా ఏర్పాట్లు చేసేసారు. తర్వాత వినాయకుడి దర్శనం అనంతరం మేము మళ్ళీ రూమ్కి వచ్చేసాం. చక్కగా కొండ కింద ఉన్న రూమ్కి వచ్చేసాం. మళ్ళీ మర్నాడు ఉదయమే లేచి ఫ్రెష్గా రెడీ అయిపోయి మళ్ళీ మన అందరికీ ఎంతో ఇష్టమైన మన శివయ్య దర్శనానికి వెళ్ళిపోతున్నామండి. అది ఎక్కడో కాదు, ఇంకెక్కడ, అరుణాచలం. అరుణాచలం అయితే వెళ్ళాలంటే 14 కిలోమీటర్లు అయితే నడవాలంటండి. పిల్లలతో నేనైతే అంత దూరం నడవలేనని చెప్పి మేమైతే వెహికల్ మాట్లాడుకుని పైకైతే వెళ్ళామండి. మన సొంత వెహికల్స్ని అలౌ చేయలేదు. నెక్స్ట్ వాళ్ళైతే 600 ఛార్జ్ చేశారండి. అన్ని గుడులు చక్కగా తిప్పి చూపించారు. మనకైతే మన వెహికల్లో వెళ్ళినా మనం ఇవన్నీ కవర్ చేసుకోలేం. ఇక్కడ కనిపిస్తుంది కదా, దీన్ని మోక్ష మార్గం లేదా ముక్తి మార్గం అంటారండి. ఆ పక్క నుంచి జనం అంతా ఈ పక్కకి వస్తున్నారు. ఆ చిన్న సందులోంచే వచ్చేస్తున్నారండి. కొంచెం లావుగా ఉన్నా సరే బాలే వచ్చేస్తున్నారండి. మాకైతే వింతగా అనిపించింది. ఇదైతే శివయ్య మహిమే అని నాకు కూడా అనిపించిందండి. మీరు కూడా వెళ్తే ఖచ్చితంగా ప్రయత్నం చేయండి. దీని ద్వారా పాపాలు పోతాయని, ముక్తి కలుగుతుందని, అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయని చాలా చాలా చెప్తున్నారండి అక్కడైతే. ఇక్కడైతే మాకు ఒక అరగంట పైన ఈజీగా టైం అయితే పట్టేసింది. చూడండి, మీరే చూస్తున్నారు కదా భక్తులంతా ఎంత కష్టపడుతూ బయటకు వచ్చేస్తున్నారో. ఆ తర్వాత మేమైతే ఇంకా మనకి ఎంతో ఇష్టమైన శివయ్య దర్శనానికి వచ్చేసామండి. అదిగోండి, అదే అరుణాచలం. బయటకు కనిపిస్తున్న గోపురం అండి. లోపలైతే గుడి చాలా పెద్దగానే ఉంటుంది. బయట చూసారా ఎంత చక్కగా పెట్టారో. ఈ పువ్వులు అయితే చాలా బాగున్నాయండి. చాలా ఫ్రెష్గా ఉన్నాయి. రేట్లు కూడా చాలా తక్కువ అండి. తిరుపతితో కంపేర్ చేస్తే ఇక్కడ రేట్లు చాలా తక్కువ అనిపించింది నాకైతే. మేమైతే తర్వాత కావాల్సిన వస్తువులు తీసుకుని లోపలికి వెళ్ళిపోయాం. ఇదిగోండి లోపల కోనేరు చూసారా. ఈ కోనేరుని బట్టి మనం గుడి ఎంత పెద్దగా ఉందో, ఎంత విశాలమైందో తెలుస్తుంది. అదిగోండి అవన్నీ గుడి 4 వైపులా ఈ రకంగా ఉంటుందన్నమాట. వీడియో కొంచెం తీయడానికి ట్రై చేశానండి, అంత బాగా రాలేదు. అయినా సరే ఒకసారి ఏదోలా ఓపిక చేసుకుని చూసేయండి. అదిగోండి లోపల. బయట చూసారా, మేము దర్శనం అనంతరం ఒక గుడిలోంచి జస్ట్ అలా బయటకు వచ్చాక ఇది ఒక ద్వారం అండి. ఈ ద్వారం నుంచి మళ్ళీ లోపలికి ఒక మార్గం. ఈ లోపల మళ్ళీ మేము కాసేపు కూర్చుని అక్కడ మళ్ళీ గుడిలో ఉన్న విగ్రహాలని ఏంటి, ఆ కట్టడాలని చూస్తూ అలా మైమర్చిపోతూ మళ్ళీ కాసేపు అయితే ఉండిపోయామండి. మళ్ళీ ఆ ద్వారం నుంచి బయటకు వస్తే చూసారా, ఇది కుక్క అండి, పందైతే కాదు. నెక్స్ట్ అదే ఆ కుక్క అయితే ఎప్పుడు అక్కడే ఉంటుందంటండి. అదొక వింత. నెక్స్ట్ బయటకు వచ్చేసామండి. మళ్ళీ బయటకు వచ్చాక చూస్తే జనం చాలా రద్దీ పెరిగిపోయింది. మేము వచ్చాక ఇంకా ఎక్కువైపోయింది. నాకైతే బయట వస్తువులు చాలా బాగా నచ్చాయండి. ఇదిగోండి మేము వెంటనే రమణ మహర్షి ఆశ్రమానికి అయితే వెళ్ళిపోయాము. అక్కడ ఎప్పుడు నెమలైతే పైన ఉంటుందంటండి. ఆశ్రమంలో కాసేపు అయితే ధ్యానం చేసుకుని ఇంకా మా తిరుపతి ప్రయాణం అయితే మొదలు పెట్టేశాం కొండ మీదకి. ఇంకా చెప్పేదేముందండి, ఎన్నిసార్లు వెళ్ళినా మొట్టమొదటిసారి వెళ్తున్నామన్న ఫీలింగ్తోనే వెళ్తామండి. అదే కదా మన 7 కొండలవాడి మహిమ. మావాడైతే 7 కొండలవాడిని తలుచుకుంటూ శ్రీనివాస గోవింద అంట మొదలు పెట్టేశాడండి. నాకు కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉంది. అయినా ఎంతసేపు విన్నందుకు థ్యాంక్స్. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ. నమస్తే.